నగర్లో ఎమ్మెల్యే హరీష్ బాబు చేస్తున్న నిరవధిక దీక్ష 3వ రోజుకు చేరుకుంది. జీవో నెంబర్ 49 రద్దు చేసి పోడు భూముల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి జీవో నెంబర్ 49 ను రద్దు చేసేంత వరకు దీక్ష కొనసాగిస్తానని తేల్చి చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతుల నుండి భూములు లాక్కోవడం సరికాదని చెప్పారు. జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి జూపల్లి కృష్ణారావు పోడు రైతుల సమస్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు. చాలా నిరంకుశంగా వ్యవహరిస్తోంది. 49 జియో విషయంలో మొత్తం జిల్లా ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే సమస్య చాలా జటిలంగా తయారైంది. ఒకవైపు పోడు భూముల సమస్య రగిలిపోతూ ఉంది. చాలామంది పోడు రైతులు ఇంకా సాగు చేసుకునే క్రమంలో 3-4 నెలలు ఇప్పటికీ టైం వేస్ట్ అయింది. ఇప్పటికీ విత్తనాలు విత్తలేదు. కాబట్టి ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలు దాష్టికాలు చాలా ఎక్కువైపోయినాయి. అన్ని మండలాల్లో ఎక్కడ చూసినా కూడా పోడు రైతులు జనరల్ ఫారెస్ట్ బాధితులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం జీవో నెంబర్ 49 ఏదైతే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాను టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటించిందో ఆ జీవోను రద్దు చేయాలి. 2 పోడు రైతులందరినీ ఆదుకోవాలి. గతంలో ఏదైతే సాగు చేసుకుంటున్నారో ఆ సాగు చేసుకుంటున్న వారికి అవకాశం ఇవ్వండి. లేదు వాళ్ళని తరలించాలని మీరు ఆలోచన చేస్తే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా జీవనోపాధి చూపించండి, వాళ్ళ బతుకు తెరువు చూపించండి. అంతే తప్పించి ఇప్పుడు వాళ్ళు 30-40 ఏళ్ళుగా ఆ భూమి మీద ఆధారపడ్డ రైతులు ఇప్పుడు చాలా నిరంకుశంగా వ్యవహరిస్తోంది. 49 జియో విషయంలో